హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసుకోబోతున్నాం. నిజానికి ఫస్ట్ ట్రైలర్లో థండర్ బోల్ట్స్ని అండ్ వాళ్ళ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ పవర్ని చూపించారు. అండ్ ఈ సెకండ్ ట్రైలర్లో సెంట్రీ పవర్స్ని రివీల్ చేశారు. అండ్ సెంట్రీని కూడా చూపించారు, బట్ పూర్తిగా అయితే కాదు. ఇందులో మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎవరు ఈ థండర్ బోల్ట్స్ అండ్ వాళ్ళ పవర్స్ ఏంటి, అండ్ సెంట్రీ ఎవరు, బాబ్ ఎవరు, అండ్ వాయిడ్ ఎవరు, అసలు ఈ మూవీలో విలన్ ఎవరు, అండ్ విలన్ పవర్స్ ఏంటి బ్రో, ఇవేగా డౌట్స్. సరే, అవే తెలుసుకుందాం. థండర్ బోల్ట్స్ అనే వాళ్ళు లైక్ సూసైడ్ స్క్వాడ్ టీమ్ లాంటి వాళ్ళు. బిఫోర్ దిస్ మూవీ వీళ్ళంతా చెడు పనులు చేస్తూ లైక్ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు, ఇల్లీగల్ వర్క్స్ లాంటివి చేసేవాళ్ళు. వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే ఏం లేవు, బట్ బక్కీకి మాత్రం కెప్టెన్ అమెరికాకి ఇచ్చినటువంటి సిరంని ఇస్తారు. బట్ ఆ సిరం మరీ కెప్టెన్ అమెరికాకి ఇచ్చిన సిరం అంతా పవర్ఫుల్ కాదు, కానీ వీళ్ళంతా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఇవ్వగలరు. అలా అని అవెంజర్స్ రేంజ్ ఏం కాదు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న పనులకు సిగ్గుపడి సరైన దారిలో నడవాలి అనుకుంటారు. అదే టైంలో వీళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది వీళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం. ఆ మార్పుతోనే వీళ్ళు థండర్ బోల్ట్స్ అనే టీమ్గా రైజ్ అవబోతున్నారు. సెకండ్, ఎవరు ఈ సెంట్రీ, మీకు అర్థమయ్యేలా చెప్తా. నిజానికి కెప్టెన్ అమెరికా మంచులో కూరుకుపోయాక యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ కెప్టెన్ అమెరికా లాంటి ఒక సూపర్ సోల్జర్ని తయారు చేయాలి అనుకుంటారు. బట్ ఈసారి కెప్టెన్ అమెరికాకి ఇచ్చిన సిరం కంటే 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా ఉండే గోల్డెన్ సెంట్రీ సిరంని తయారు చేస్తారు. అండ్ ఆ సిరంని ఎవరి మీద టెస్ట్ చేయకుండా ఉంచుతారు. అలా చాలా ఇయర్స్ తర్వాత రాబర్ట్ రెనాల్డ్స్ అనే ఒక పర్సన్ మెత్ అడిక్షన్తో ఒక ల్యాబ్లోకి దొంగతనంగా వెళ్తాడు. అండ్ రాబర్ట్కి అక్కడ గోల్డెన్ సెంట్రీ సిరం కనిపిస్తుంది. బట్ అదేంటో కూడా తెలియకుండా ఆ సిరంని తాగేస్తాడు. అండ్ ఒక్కసారిగా రాబర్ట్కి మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ని పొందే సమయంలో తనతో పాటు వచ్చిన పార్ట్నర్ అండ్ ఆ ల్యాబ్లో ఉన్న సెక్యూరిటీ అంతా కూడా చనిపోతారు. అండ్ నెక్స్ట్ రాబర్ట్ని యుఎస్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అనుకుంటారు, కానీ అది సాధ్యం అవ్వదు. కామిక్ ఆరిజిన్ పరంగా సెంట్రీ క్యారెక్టర్ ఇలానే పుడుతుంది. అండ్ మన మూవీ ట్రైలర్లోకి వస్తే నేను స్టోరీ ఇలా ఉంటుంది అని చెప్పను, బట్ ఒపీనియన్ చెప్తా. ట్రైలర్లో ఉన్న క్లిప్స్ని బట్టి జస్ట్ అల్లడానికి ట్రై చేస్తా స్టోరీని. నిజానికి సెంట్రీ విలన్ కాదు, కామిక్స్లో సెంట్రీ ఒక హీరో. సెంట్రీ ఎంత పవర్ఫుల్ అని మీకు తెలిసే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డీసీలో సూపర్ మ్యాన్ లాగా అన్నమాట. మరి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎలా ఎదుర్కొంటారు అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఇందాక నేను చెప్పినట్టు సెంట్రీ ఒక హీరో, బట్ సెంట్రీలో ఒక అపరిచితుడు ఉంటాడు. అదే అండి మల్టిపుల్ పర్సనాలిటీ. సెంట్రీలో వాయిడ్ అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. నిజానికి ఈ వాయిడ్ అనే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అండ్ ఈవిల్. దాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. అయితే తన మెమొరీలో ఉన్న ఆ వాయిడ్ క్యారెక్టర్ వల్ల రాబర్ట్ చాలా విసిగిపోతాడు. తన మైండ్ అంతా గందరగోళం అవ్వడం, తనకు తెలియకుండానే కొన్ని వేల మంది మనుషుల్ని చంపుతుండడం, ఇవన్నీ సహించలేక డాక్టర్ స్ట్రేంజ్ అండ్ రీడ్ రిచర్డ్ని సెంట్రీ హెల్ప్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సెంట్రీ యొక్క మెమరీని ఎరేజ్ చేస్తారు. అప్పుడు ఆ మెమరీలో ఉన్న వాయిడ్ కూడా పోతుంది. అప్పటి నుండి సెంట్రీ ప్రజలకి హెల్ప్ చూస్తూ ఒక సూపర్ హీరోలా ఉంటాడు. ఇది కామిక్స్ పరంగా. సో దీన్ని బట్టి చూస్తే అసలు థండర్ బోల్ట్స్ సెంట్రీని ఎదుర్కోవడం అండ్ వాయిడ్తో పోరాడడం అనే మాటకి అస్సలు ఛాన్స్ లేదు. నిజానికి మార్వెల్ వాళ్ళు ఆడియన్స్కి ఇదొక క్వశ్చన్ మార్క్లా వదిలేశారు. ఈవెన్ అప్కమింగ్ మార్వెల్ మూవీలో సెంట్రీ హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ లోకిని ఫస్ట్ విలన్గా చూపించి ఇప్పుడు ఒక హీరోలో ఎలా చూపిస్తున్నారో అలా అన్నమాట. నిజానికి వాయిడ్ అనే క్యారెక్టర్ లేకపోతే సెంట్రీ మంచోడి. ఐ థింక్ సెంట్రీలో నుండి వాయిడ్ అనే క్యారెక్టర్ని ఈ థండర్ బోల్ట్స్ టీం ఎరేజ్ చేస్తారేమో. లేదంటే ఎన్నో చెడ్డ పనులు చేసిన వీళ్ళు మంచిని కాపాడాలి అనే థండర్ బోల్ట్స్గా ఫామ్ అవ్వడం చూసి సెంట్రీ రిలీజ్ అయ్యి వాయిడ్ అనే క్యారెక్టర్ నుండి బయటికి వచ్చేస్తాడేమో. జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా. మూవీ ఇలాగే ఉంటుంది అనట్లేదు, ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నా. ఎనీవే, సెంట్రీకి థండర్ బోల్ట్స్కి మధ్య ఫైట్స్ ఆడియన్స్ నమ్మేలా ఉంటే హ్యాపీ. అలా కాదు షీ హల్క్ సిరీస్లా చేస్తామంటే మార్వెల్ మీద నెక్స్ట్ ఎవరికీ అంత హోప్స్ ఉండవు. ఓకే, ఇంకా ట్రైలర్ పరంగా స్టోరీ మాట్లాడుకుంటే చెడ్డ పనులు చేసి విసిగిపోయిన వాళ్ళు ఎలా అయినా మంచికి పాల్పడాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ వ్యాలంటీనా టీమప్ చేసి ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ మంచికో చెడుకో తెలియదు, మూవీలో చూడాలి. మొత్తానికి ఆ టాస్క్లో భాగంగా అందరూ ఒక ప్లేస్కి చేరుతారు. అండ్ అదే ప్లేస్లో బాబ్ కూడా ఉంటాడు. ఆ ప్లేస్లో బాబ్ సూట్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ఉండటం మనం చూడొచ్చు. అండ్ బాబ్ అంటే ఎవరో కాదు, సెంట్రీనే. అండ్ వాళ్ళు ఇలా మాట్లాడుకునే టైంలో ఆ ప్లేస్ అంతా సెక్యూరిటీ అలర్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళంతా రియలైజ్ అవుతారు ఇది ఒక ట్రాప్ అని.
అక్కడి నుండి వాళ్ళు ఎలాగోలా తప్పించుకుని వెళ్తుండగా వాళ్ళని వెనకాల ఎవరో చేస్తూ ఉంటారు. కానీ ముందు నుండి వీళ్ళని గమనిస్తున్న బక్కీ అక్కడికి వచ్చి వీళ్ళని కాపాడి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర ఉంచి ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది, దాన్ని ఆపడానికి మీ హెల్ప్ కావాలి అని అంటాడు. మేబీ ఆ నెక్స్ట్ సీన్లోనే సెంట్రీని రివీల్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఈ ట్రాప్లో వ్యాలంటీనా పాత్ర కూడా ఉందని తెలుసుకున్న థండర్ బోల్ట్స్ టీం అక్కడికి వెళ్ళడం మనం ఫస్ట్ టీజర్లోనే చూసాం. ట్రైలర్లో వ్యాలంటీనా చేతకానోళ్ళంతా ఏదో సాధించాలి అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది అనే డైలాగ్ వేయడంలోనే మ్యాటర్ మనకి అర్థమవుతుంది. ఎనీవే ఫైనల్గా ఏమవుతుందో అండ్ ఈ థండర్ బోల్ట్స్ టీం సెంట్రీని ఎలా ఆపారు అనేది మూవీలో చూడాలి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఇది నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు.